This video is for educational and informational purposes only. Please do your own research before applying. విద్యాశాఖ నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందొచ్చు. ఈ ఉద్యోగాలకి మినిమం 12th అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 35,400 వరకు జీతం అయితే ఇస్తారు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం అయితే లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మినిమం 10th అర్హత ఉంటే చాలు ఆర్బీఐలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ వచ్చింది. వీటికి సెలెక్ట్ అయితే కూడా మన సొంత రాష్ట్రంలో ఉండి చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని ఇక్కడ పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి ఎన్ఐటి వరంగల్ నుంచి అయితే 01/2026 అనే అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో నోటిఫికేషన్ని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.nitw.ac.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఎన్ఐటి వరంగల్, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మన వరంగల్లో ఉంది. వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రకరకాల రోల్స్ ఉన్నవి అండ్ మీకు టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఏ రోల్స్కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, ఎంత శాలరీ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ డీటెయిల్గా క్వాలిఫికేషన్ పోస్ట్ వైజ్గా చెప్తున్నాను. సూపరింటెండెంట్ వేకెన్సీస్కి ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీరు మాస్టర్స్ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ పైన, అంటే కంప్యూటర్ ఆపరేషన్ పైన బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంటే కంప్యూటర్ ఎలా వాడాలి దాని గురించి తెలిస్తే సరిపోతుంది. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మీరు బీఈ కానీ బీటెక్ కానీ ఎంసీఏ ఇన్ సివిల్, సిఎస్సి, ఐటీ, ఎలక్ట్రికల్ ఏదో ఒక దాంట్లో బీఈ, బీటెక్, ఎంసీఏ చేసిన లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా కానీ లేదా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ ఇన్ ఫిజిక్స్ కానీ హార్టికల్చర్ చేసినా కూడా ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే ఉంటారు, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి. తర్వాత సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 10+2తో పాటు మీకు టైపింగ్ నాలెడ్జ్ 35 words per minute తోటి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సీనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి 10+2 సైన్స్లో కానీ లేదా 10+2 తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు కానీ 10th తర్వాత 2 years ఐటీఐ చేసినా లేదా 3 years డిప్లొమా చేసినా సరే సీనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అయితే 10+2తో పాటు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. తర్వాత టెక్నీషియన్ వేకెన్సీస్కి 10+2 సైన్స్ కానీ లేదా 10+2 తర్వాత ఐటీఐ కానీ లేదా 10th తర్వాత 2 years ఐటీఐ లేదా 3 years డిప్లొమా చేసిన ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా మీకు 10+2 ఇంటర్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, ఐటీఐ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, డిప్లొమా వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, డిగ్రీ వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నవి, ఇంకా మాస్టర్స్ డిగ్రీ పై చదువులు చదివిన వాళ్ళకు కూడా బీఈ, బీటెక్, ఎంసీఏ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నవి. సో మ్యాక్సిమం ప్రతి క్వాలిఫికేషన్కి వేకెన్సీస్ ఉన్నవి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. తర్వాత ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 8th February 2026 కల్లా మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ పోస్ట్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. చూడండి, సూపరింటెండెంట్ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మ్యాక్సిమం 30 years ఏజ్ ఉన్న జనరల్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి మ్యాక్సిమం జనరల్ వాళ్ళకి 33 ఉన్న అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ వేకెన్సీస్కి మ్యాక్సిమం జనరల్ వాళ్ళకి 27 ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 years
ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్, ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తుంటారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ కూడా పోస్ట్ని బట్టి శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 7th CPC లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 వరకు ఉంటుంది. తర్వాత ఈ సీనియర్ అసిస్టెంట్ సీనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే 25,500 ఉంటుంది. తర్వాత సూపరింటెండెంట్ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే 35,400 ఉంటుంది. ఇవన్నీ బేసిక్ పేలు మాత్రమే. వీటికి అదనంగా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు అలవెన్సెస్ బెనిఫిట్స్ చాలానే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ అయితే టోటల్ 43 వేకెన్సీస్ ఉన్నవి. వేకెన్సీ అయితే అంత హ్యూజ్ అయితే లేవు, మ్యాక్సిమం సింగిల్ డిజిట్లోనే ఉన్నవి. సూపరింటెండెంట్లో 2 వేకెన్సీస్, టెక్నికల్ అసిస్టెంట్లో 11, మీకు టెక్నీషియన్లో 14, ఇలా మీకు వేకెన్సీస్ కూడా డివైడ్ చేశారు. మీకు గ్రూప్స్ వచ్చేసి ఈ సూపరింటెండెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ఏమో గ్రూప్ బి కింద వస్తాయి, మిగతా అన్ని గ్రూప్ సి కిందకైతే వస్తాయి. క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు అప్లికేషన్స్ మొత్తం, అంటే క్వాలిఫికేషన్ రియల్గా ఉందా లేదని చెప్పి స్క్రీనింగ్ చేసి దాని తర్వాత CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, అంటే ఈ టైపింగ్ టెస్ట్లు పోస్టులను బట్టి కొన్ని వాటికి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత DVA డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్తో ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. మెయిన్గా మీకు ఈ CBTలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన హైదరాబాద్లో ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ హైదరాబాద్లో ఉంటుంది. మీకు ఏది దగ్గర అయితే దాన్ని పెట్టుకోవచ్చు. సో ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన ఓన్లీ 4 సెంటర్స్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి దగ్గర అంటే మనకు హైదరాబాదే ఉంటుంది కాబట్టి మీరు దాన్నే సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ అయితే అక్కడే రాసేయచ్చు. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు, అందరికీ ఈక్వల్ అయితే లేదు. SC ST PWBD ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి 1,000 రూపీస్ ఉంటుంది. ఇంకా మీరు టోటల్ 1,000 రూపీసే చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ ప్రాసెసింగ్ ఫీ 1,000, దాంతోపాటు ఎగ్జామ్ ఫీ 500, టోటల్ 1,500 ఉంటుంది. సో ఇలా మీకు కేటగిరీని బట్టి కూడా ఫీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇది అఫీషియల్గా NIT వరంగల్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడే చేసేస్తే సరిపోతుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 9th January 2026 రోజు మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లికేషన్ కూడా 9th January నుంచే స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 8th February 2026 వరకు ఉంటుంది. సో మీరు ఆ డేట్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లై చేసుకోవాలి. CBT ఎగ్జామ్కి సంబంధించి అయితే ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు, వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు, చెక్ చేస్తూ ఉండండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా nitw.ac.in వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే ఫస్ట్ మీరు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ మొత్తం ఫిల్ చేశాక మీ ఫోటో, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ అన్నీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేశాక ప్రివ్యూ వేసుకొని డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా వేసుకొని మీ పేమెంట్ మీ కేటగిరీని బట్టి పేమెంట్ వస్తుంది, అది కూడా చేసేసి మీకు ఒక రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్తో పాటు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. వాటిని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వీళ్ళు IBPS వెబ్సైట్ ద్వారా అయితే మీకు అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. కిందకి స్క్రోల్, మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ కూడా వస్తాయి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, డైరెక్ట్ ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది, దానిపైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. లేదా అకౌంట్ లేదనుకో మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసాక ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఈ ఫోటో అండ్ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇవన్నీ వాళ్ళ నోటిఫికేషన్ PDFలో క్లియర్గా ఇచ్చారు. ఏ సైజెస్లో ఉండాలి అవన్నీ క్లియర్గా మీరు ముందే రెడీ చేసి పెట్టుకోండి. ఫోటో అండ్ సిగ్నేచర్ ఇచ్చేసాక ఇక్కడ డీటెయిల్స్లో మీ క్వాలిఫికేషను, అన్ని ఏజ్ లిమిట్ కానీ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి ప్రివ్యూ చేసుకోవాలి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి ప్రివ్యూ చేసుకొని ఇక్కడ అప్లోడ్ దగ్గర లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అవి రెండు ఇచ్చేసి పేమెంట్ మీ కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి DV అవన్నీ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన హైదరాబాద్ తెలంగాణలో వరంగల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. సో తెలంగాణలో ఉంది కదా, వరంగల్లో ఉంది కదా, ఓన్లీ వాళ్ళే ఎలిజిబుల్ అంటే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. ఎందుకంటే ఈ NIT అనేది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళని, తెలంగాణ వాళ్ళని ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. సో ఇనీషియల్గా పోస్టింగ్ అయితే మీకు NIT వరంగల్లోనే ఉంటుంది. ఫర్దర్గా మీరు కావాలనుకుంటే NITs ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటాయి, మీరు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు. సో మంచిగా పర్మనెంట్ విద్యాశాఖలో పర్మనెంట్గా జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అవకాశాన్ని అయితే వదలకండి.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.